తిరుపతి సంస్కృతి విద్యాపీఠంలో 2 రోజుల పాటు సంస్కృత భారతి పూర్వకాలిక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి ప్రముఖులు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. సంస్కృతం యొక్క గత వైభవాన్ని మళ్లీ తీసుకొచ్చేందుకు మీ కృషి మరువలేమన్నారు. సంస్కృత భాష దైవ భాష అని ప్రతీతి అన్నారు. సంస్కృతం సార్వజనిక భాషని, అన్ని భాషలకు మూలమని భాష యొక్క విశిష్టత తెలియజేశారు. 1,30,000 సంస్కృత భాష శిబిరాలని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. సంస్కృత భాష నుండి అన్ని భాషలు ఉద్భవించాయన్నారు. 1980వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 44 సంవత్సరాలుగా సంస్కృతి భాషను సార్వరాజిత భాషగా తీసుకురావాలని సంకల్పంతో ఎంతో కృషి చేస్తున్నారు. ఈ సంస్కృత భాష ప్రచారం ఉద్యమంలో భాగస్వాములైన అందరూ కూడా మహనీయులు, ధన్యులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉన్న మహనీయులతో మాట్లాడడం నాకు కలిగినటువంటి అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. మన మూలాలను, మన సంస్కృతిని పునరుద్ధరించుకోవాలని అవసరం ఉందన్నారు. శ్రీనివాసుని యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని ఆశిస్తున్నట్టు ఎస్పీ గారు అన్నారు. నమో వెంకటేశాయ. అలాగే శ్రీ గురుభ్యో నమః. ఈరోజు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సంస్కృత భారతి స్వచ్ఛంద సంస్థ వారు ఆర్గనైజ్ చేసినటువంటి ఈ స్మృతి సంగమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా ఈరోజు మీ అందరి మధ్య ఇంత పెద్దవారు జీవితంలో ఎన్నో అకంప్లిష్ చేసి ఎన్నో విషయాలను చూసినటువంటి, ఎంతో జ్ఞానాన్ని పొందినటువంటి చాలామంది పెద్దవారి మధ్య నేను ఉండటం అనేది నిజంగా నా భాగ్యంగా నేను భావిస్తున్నాను. నన్ను ఈరోజు మీరు ఈ ప్రోగ్రాంకి పిలిచి నాకు కూడా దీంట్లో మాట్లాడే అవకాశం ఇవ్వడం అనేది నిజంగా నాకు కలిగిన గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. సంస్కృతం, ఈ మన సంస్కృత భారతి వాళ్ళు 1981లో, అంటే దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా దరిదాపు 44 సంవత్సరాల పాటు నిర్విరామంగా సంస్కృత భాషని ఒక సార్వజనిక భాషగా చేయాలన్న విషయంలో మీరందరూ సంకల్పించి ఆ సంకల్పాన్ని ఇంత బలంగా ఇన్ని సంవత్సరాల పాటు మీరు తీసుకెళ్ళటం అనేది నిజంగా అది సామాన్యమైన విషయం కాదు. ఎంతో 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 సంకల్ప బలం ఉంటే కానీ అది సాధ్యపడదు. కాబట్టి ఈ ఉద్యమం ఇది ఒక ఉద్యమం లాంటిది. యాక్చువల్లీ ఇలాంటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నిజంగా ధన్యులు. అటువంటి ధన్యులకి ఈరోజు నేను కూడా ఒక వాళ్ళతోటి మాట్లాడే అవకాశం, చేసే అవకాశం అనేది నిజంగా కూడా నాకు కలిగినటువంటి గొప్ప అదృష్టంగా. అన్ని భాషలు కూడా సంస్కృత భాషే మూలం. అంటే అన్ని విషయాలుగా, అంటే మనం ఈరోజు మన ఈ సమాజంలో ఉన్నటువంటి మన సంస్కృతి కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, విజ్ఞానం కావచ్చు, సైన్స్ కావచ్చు, అది ఇది అని కాదు, ప్రతి ఒక్క విషయం కూడా మన సంస్కృత భాషతోటే ముడిపడి ఉంది. సంస్కృత భాష నుంచి ఆవిర్భవించాయి ఇవన్నీ కూడా. 1,30,000 శిబిరాలు, సంభాషణ శిబిరాలు ఆర్గనైజ్ చేసి దాని ద్వారా 80 లక్షల మందికి సంస్కృతాన్ని పరిచయం చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అట్లాగే 2 లక్షల మంది పైన సంస్కృత అధ్యాపకులు కూడా తయారు చేయడం అనేది మరింత విశిష్టమైన విషయము. కొంత అవసరం ఉంది. నేను కూడా సంస్కృతం నేర్చుకుంటే బాగుండు అని ఒక చిన్న భావన కూడా కలిగింది. ఆశీస్సులందరూ కూడా, శ్రీనివాస ఆశీస్సులు మీ అందరి మీద కూడా విశిష్టంగా బాగా మెండుగా ఉండాలని చెప్పి నేను ఆశిస్తున్నాను, భావిస్తున్నాను. కాబట్టి మరొక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.